గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనేక ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడు మనను ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. నమ్ముతున్నాను కుటుంబంలో అందరూ బాగున్నారని. దేవుడు మిమ్మల్ని తన కృపచేత అనుదినము నడిపిస్తూ సంరక్షిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, దేవుని సందులో మీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడని, తగిన కాలం ముందు దేవుడు వాటికి జవాబునిస్తాడని, ఎదురు చూచి ఓపికతో ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రేమించి మరొక దినాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ ఉదయకాలము నీ జీవన తొలి సంధ్య ప్రార్థనతో ప్రారంభమైందా? ప్రార్థనతో మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. తద్వారా ఈరోజు మీ దినచర్యలో, మీ ప్రయాణాల్లో మీరు తలపెట్టే ప్రతి పనిలోనూ ఆయన సహాయము ఉంటుంది అని జ్ఞాపకానికి మీకు తీసుకొస్తున్నాను. ఒక మాట ఈ ఉదయకాలము మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము నుండి 77వ సంకీర్తన, కీర్తనల గ్రంథము నుండి 77వ సంకీర్తన 11వ వచనం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా అందరికీ ఉపకారి అని వాక్యం సెలవిస్తుంది. తల్లి గర్భమున మొదలుకొని ఏ దినము వరకు మన జీవితంలో ఆయన ఎన్ని మేలులు చేసి ఉన్నాడు కదా, ప్రత్యక్షంగా పరోక్షంగా. అంటే కొన్ని మనం గుర్తించేవి ప్రత్యేకంగా ఉంటవి, కొన్ని గుర్తించలేనివి అనుదినము పొందే ఉపకారములు ఉంటాయి. ఉదాహరణకు కాపుదల, ప్రతిదినము మనకి కావలసిన వరలు సమకూర్చబడ్డం, దేవుడు నడిపించడం, ఇవన్నీ కూడా పరోక్షంగా ప్రతిదినము అనుభవించే ఆశీర్వాదాలు, అనుభవించే దీవెనలు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వాక్యం సెలవిస్తుంది తెలుసా? ఆయన చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకోవాలి. అవును, మనస్సుకు ఎందుకు తెచ్చుకోవాలి? ఆయన పూర్వం చేసిన ఆశ్చర్యకారాలను ఎందుకు తెచ్చుకోవాలి అంటే, పూర్వము అంటే గడిచిన దినాలలో, గడిచిన కాలంలో ఆయన చేసిన కార్యాలను ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, సాధారణంగా ఈ మానవ జీవితంలో కొన్ని సమస్యలను బట్టి, కొన్ని దుఃఖకరమైన పరిస్థితులను బట్టి అవిశ్వాసులమో, అల్ప విశ్వాసం కలిగిన వారమో, కురుంగిపోయే పరిస్థితో, లేవలేము, గెలవలేము అనుకున్న ఆలోచనలు కొన్నిసార్లు వస్తూ ఉండొచ్చు. అయితే వాటన్నిటినీ ఎలాగో అధిగమించగలమో తెలుసా? పూర్వము చేసిన ఆయన ఆశ్చర్య కార్యములను మనసుకు తెచ్చుకోవడం ద్వారా. అవును, ఒక్కసారి ఈ మాటలు వింటున్నప్పుడు పూర్వము ఆయన నీ జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు ఒక్కసారి మనసుకు తెచ్చుకో. ఎన్నిసార్లు నేను తొడవలేదా? ఎన్నోసార్లు నువ్వు బలహీనమైనప్పుడు దేవుడు నేను బలపరచలేదా? సహాయం కావలసినప్పుడు దేవుడు నీ సహాయమును అందించలేదా? మరి గడిచిన దినాలలో సహాయకుడిగా ఉన్న దేవుడు, గడిచిన దినాలలో నేను విడిచిపెట్టకుండా నీ మొరను విని నీకు సమాధానం ఇచ్చిన దేవుడు ప్రస్తుతము ఈ పరిస్థితుల్లో నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? ప్రస్తుతము ఈ పరిస్థితుల్లో దేవుడు ఎందుకు నీ దూరంగా ఉంటాడు? అవిశ్వాసము రానివ్వకు, అల్ప విశ్వాసురాలిగా ఉండకు. పూర్వం జరిగిన ఆశ్చర్యకారములు జ్ఞాపకం తెచ్చుకో. తప్పకుండా నీ విశ్వాసం మళ్ళా బలపరచబడటానికి, మళ్ళా ప్రభునందు నిలపడానికి అవకాశం ఉంటుంది. అవును ప్రియబిడ్డరా, దేవుని సన్నిధిలో పూర్వం ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు మనసుకు తెచ్చుకో. ఎలాగో నేను విడిచిపెట్టకుండా నడిపించాడో, ఎలాగో చీకటిలో నీకు వెలుగును కలుగు చేశాడో, ద్వారాలు లేని చోట ద్వారాలు ఎట్లాగూ తెరిచాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవు కొన్నిసార్లు ఆయన మర్చిపోయావు, కానీ ఆయన నిన్ను మర్చిపోకుండా నడిపిస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇస్తారని వాక్యం చెప్తుంది కదా. అవును,
యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడని ఉంది కదా. నీ విశ్వాసం గొప్పదైతే నీ కార్యాలు కూడా గొప్పగా ఉంటాయి. అవునా? అవును ప్రియబిడ్డారా, దేవుని సన్నిధిలో కృంగిపోవద్దు. పూర్వము ఆయన చేసిన ఆశ్చర్యకారాలు మనసుకు తెచ్చుకో. ఆ మనసుకు తెచ్చుకుని ఆత్మీయంగా బలపరచబడి విశ్వాసంలో పురుకల్పబడి నీ ముందున్న ఆ పందెంలో ఓపికతో పరిగెత్తు. నీ ముందున్న సవాళ్లను బలముగా ఎదుర్కో. యుద్ధము యెహోవాదే, కార్యము ఆయనే చేస్తాడు. నువ్వు చేయనవసరం లేదు. నువ్వు నిలబడితే చాలు, విశ్వసిస్తే చాలు. అబిలగందులో ఒక అధికారి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయినది, అయినను నా ఇంటికి రా. చూసారా, చనిపోయినది కానీ నీ వస్తేనే కుమార్తె బ్రతుకుతారు. మరి యేసుప్రభువు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుమార్తె బ్రతికిందా లేదా? బ్రతికింది. కాబట్టి అతని విశ్వాసం చేత అద్భుతం జరిగింది. కాబట్టి ఈరోజు ఏం కోల్పోయావో, ఏది చేజారిపోయిందని అనుకుంటున్నావో, దేవుడు దాన్ని మరలా కార్యం చేసి మళ్ళా పునఃప్రారంభించగలిగిన సమర్థుడు. ఓడిపోయిన చోట గెలిపించగలిగిన దేవుడు, దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన దేవుడు, మొయ్యబడిన ద్వారాలు తెరవగలిగిన దేవుడు, ఇంకా ఫలితాలు ఏమీ లేవు అనుకునే దాటినే అద్భుతమైన ఫలితాలుగా మార్చగలిగిన దేవుడు. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మరో దినమిచ్చో ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభా ఇంకో నాయన ఈ ఉదయ కాలమును బట్టి నాయన ప్రభా నేను కనపరుస్తున్నా. పూర్వము నువ్వు చేసిన ఆశ్చర్య కార్యములను మనసుకు తెచ్చుకొని ప్రభా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని అధిగమించగలిగిన సామర్థ్యం బిడ్డలకు దయచేయండి. ఎవరు ఏ కన్నీళ్లతో ఉన్నారు, ఎవరు ఏ వ్యాధుల్లో ఉన్నారు, ఎవరు ఏ సవాళ్ళను ఎదుర్కొంటున్నారో నాకైతే తెలియదు. కానీ అయ్యా ప్రతి సవాళ్ళను అధిగమించడానికి ప్రభా పూర్వము నువ్వు చేసిన ఆశ్చర్యకార్యాలను మనసుకు తెచ్చుకోగలిగిన కృప, తద్వారా విశ్వాసములో బలపరచబడగలిగిన కృప దయచేయండి. కన్నీరులను తోడవంటి విజయం దయచేయండి. బలహీనులను బలపరచండి, అనారోగ్యంగా నన్ను స్వస్థపరచండి, రోగులను మీరు ముట్టండి. ఆయన గర్భఫలంతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, వివాహాలు కావలసిన వారు జ్ఞాపకం చేసుకోండి, ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. ప్రభానైనా ఇతర దేశాల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు ప్రభా పుట్టినరోజులు వేడుకలు జరుపుకుంటున్న వారు జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు దినచర్య అంతట్లోనూ తోడుగుండి నడిపించమని, ప్రయాణాల్లో తోడు నడిపించమని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.